మా ఇంట్లో పనిచేసే చంద్రమ్మ తిరుపతి వెడతాను అమ్మా అంది. సరే వెళ్ళిరా అని ఒక 100 రూపాయలు ఇచ్చి స్వామికి చేర్చు అని చెప్పాను. సరే అమ్మా అని వెళ్ళింది. చంద్రమ్మ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ట్రైన్ ఎక్కబోతుంటే ఒక ముసలమ్మ, అమ్మ భోజనం చేయక 3 రోజులైందమ్మా, డబ్బొద్దమ్మా, నాకు అన్నం ఉంటే పెట్టమ్మా, ఏదైనా తినటానికి పెట్టమ్మా అని ఆర్తిగా అడిగింది. చంద్రమ్మకి అమ్మగారు ఇచ్చిన 100 రూపాయలు గుర్తుకొచ్చాయి. అమ్మగారు చూడరు కదా అని 100 రూపాయలు పెట్టి ఒక ప్లేటు భోజనం కొని ఆ ముసలమ్మకి పెట్టింది. ట్రైన్ ఎక్కింది. ఆ రోజు కలలోకి స్వామి కనపడి అమ్మగారికి నీ 100 రూపాయలు నాకు చేరినాయి అని చెప్పారు. దిగ్గున లేచి కూర్చుని అప్పుడే చంద్రమ్మ తిరుపతి చేరదే అనుకుని చంద్రమ్మకి ఫోన్ చేశాను. అవునమ్మా ఇలా జరిగింది అని జరిగినదంతా చెప్పింది. స్వామి నా 100 రూపాయలు స్వీకరించినందుకు సంతోషంగా ఉంది, ఇలా జరిగింది అని సంతోషించాను. అంటే నాకు అర్థమైంది, మానవ సేవే మాధవ సేవ అని నాకు అర్థమైంది. మీకందరికీ ఈ చిన్న కథ నచ్చితే మీ కామెంట్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.